శ్రీ గురుభ్యో నమ. ఈవేళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమునందు 47వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకాన్ని మానవుడి యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి, కర్మకు బద్ధుడు కాకుండా కర్మ అతీతంగా నిష్కామ కర్మం ఎట్లా చేయాలి అనే విషయాన్ని ఈ శ్లోకం తేటతెల్లువ చేసింది. మనం చక్కగా గ్రహిస్తాం. అర్జున, నీకు కర్మను చేయుట ఎందే అధికారము కలదు, కానీ కర్మ ఫలములను ఆశించుట ఎందు ఏనాడును నీకు అధికారము లేదు అని చెప్తూ ఉన్నాడు. కర్మ ఫలములకు నీవు కారణభూతుడవు కాకుము. నీవెందుకు కర్మానికి కారణమవుతున్నావు? కర్మ చేయడమే నీ వంతు, కానీ ఆ కర్మ ఫలాన్ని ఆశ్రయించేదానికి నీకు హక్కు లేదు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు భగవానుడు. మరియు కర్మములు మానుట ఎందును నీకు అవకాశము లేదు, నీవు కర్మలు మానడానికి కూడా నీకు హక్కు లేదు అంటూ ఉన్నాడు. అర్జున, కర్మలు చేయుటయే నీ వంతు నాయన, ఫలములు కోరుట కాదు అని భగవానుడిచ్చట తెలిపిరి. అనగా ఫలాభిసంధిరహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ రహితముగా కర్మలను ఆచరింపమని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నట్టుగా మనం భావించాలి. కదాచన అని చెప్పినందున ఏ కాలమందును అట్టి ఫలమును వాంఛింపకుమని భగవానుడు శాసించినట్లయిది. ఫలమును గోరి చేయు కర్మలచే చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి కలుగనిచో ఆత్మజ్ఞానం అంకురింపదు. ఆత్మజ్ఞానము లేనిచో మోక్షము చేకూరదు. కాబట్టి మోక్ష ప్రాప్తికి నిష్కామ కర్మ అత్యంత ఆవశ్యకమై ఉన్నది అని ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. మనకు భగవానుడు చెప్పినటువంటి సత్యాన్ని మనం మనసుని ఏకాగ్రత పరిచి విన్నప్పుడే మనకు స్పష్టంగా బోధపడుతుంది. మాతే సంగోస్తువ కర్మని, కర్మల యొక్క ఫలమును కోరవలదని చెప్పిరి కదా అని అసలు కర్మలే మానెదవేమో అట్లెన్నటికి చేయరాదని భగవానుడు చెప్పుచున్నాడు. యాలయనినా అది సోమరితనము క్రిందకు వచ్చును, అది తమో గుణము ఏర్పడుతుంది. ఏ కర్మయు చేయక నుండుట గొప్పతనము కాదు. నిద్రలో ఎవరునూ ఏ కర్మయు చేయరు. అదేవిధంగా మనకున్నటువంటి రాళ్ళు, రప్పలు, గోడలు ఇవి కూడా ఏ కర్మలు చేయడము లేదు. వానికి గొప్పతనం ఏమున్నది? గొప్పతనం ఏమియును రాలేదు ఆ వస్తువులకు. కావున తమోగుణ జన్యమగు అకర్మణ్యత్వమును దూరముగా పారద్రోలుమని భగవానుడు శాసించుతున్నారు. సోమరులకి వాక్యము ఒక గొడ్డలి పెట్టులాగా తయారైనది. కొందరు సమాధి నిష్టయను పేరిట కేవలము తమస్సునందే కాలము గడుపుతున్నారు. అట్టివారు ఇహపరములకు కూడా చెడిన వారగుదురు. వారు లేచి ఏదియో యొక్క సత్కార్యమును చేయుటే మేలు. కర్మ చేయక ఎవడునూ ఉండలేడు. కావున ఏదియో ఒక కర్మను చేయవలెను, దానిని
నిష్కామముగా ఆచరింపుడని భగవానుడు ఆనతి ఇచ్చి ఉన్నాడు. అట్లు చేసినచో అపారమగు మేలు చేకూరగలదు. గీత యొక్క ప్రధాన ఆశయములలో ఈ అనాసక్తి యోగం ఒకటి. అకర్ముడై రథమున చితికిలబడిన అర్జునుణ్ణి కర్మ వీరునిగా తయారు చేసిన బోధ ఇవి. కావున ఇట్టి నిష్కామ కర్మ తత్వమును బాగుగా తెలుసుకొని జనులు తమ జీవితములను సంస్కరించుకొనవలసి ఉన్నది. మనుజునకు దేని ఎందు అధికారము కలదు అనే ప్రశ్న మొదలైనప్పుడు కర్మలు చేయుట ఎందే అధికారము కలదు గాని ఫలములు ఆచయించుట ఎందు కాదు అని తెలియబడుతుంది. దేనిని త్యజించవలెను, కర్మమున కర్మ ఫలమున అనే ప్రశ్న వచ్చినప్పుడు కర్మ ఫలమును అకర్మణ్యత్వమును ఏ పనిని చేయకుండుటను రెండిటినీ వదలవలెను. కాబట్టి ఫలితాంశం ఏమి? కర్మలను చేయుచు ఫలమును వదలవలెను అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేశాడు. అనగా తాను లేనివాడై నేను అనే అహం రహితమైనటువంటి వాడికి, అహం పదార్థం రహితమైనటువంటి వాడికి ఏ కర్మములు చేసిననో తనకు అంటదు. ఏ కర్మములు అంటే మనము భోంచేయడము కర్మమే, మాట్లాడడము కర్మమే, నిద్రపోవడము కర్మమే. జీవించి ఉన్నంత వరకు నిన్ను కర్మము అంటుకొనే ఉన్నది. కర్మము లేకపోతే శ్వాస తీసుకోవడానికి కూడా నీకు వీలు కాదు. శ్వాస తీసుకోవడము కూడా కర్మమే. ఈ కర్మములో అన్నిటిలో కూడా నీవు అహం రహితము కాకుండా, స్వార్థరహితుడివి కాకుండా, నిష్కామ కర్మ చేయకుండా కామ్య కర్మములతో చేసినట్లయితే బంధింపబడతావు అని మనకిక్కడ స్పష్టంగా తెలియచేశాడు. ఈ మార్గము మనకు రాజమార్గము. కర్మములు చేస్తూ గృహస్థుడుగానే ఉంటూ ఏ కర్మము చేత బంధింపబడకుండా ఉండేటువంటి సూచన మనకిచ్చాడు ఇక్కడ గురుదేవుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.